व्यापदुच्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात्वक्षैव परिदह्यते। ఓ కృష్ణ, నా గాంధీవం కూడా చేతిలో నిలవడం లేదు, జారిపోతూ ఉంది. నా ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి, భయంతో వణికిపోతున్నాను, నోరు ఎండిపోతుంది. నాకు ఏమైంది? ఏదో భ్రమ కలుగుతూ ఉంది, చర్మం అంతా వణుకుతుంది, మనసు నిలకడగా ఉండటం లేదు, పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసంతా విక్రమైపోతూ ఉంది. ఇంకా నా వల్ల కాదు, నా కాళ్ళు వణుకుతున్నాయి, నిలబడలేకపోతున్నాను, అన్నీ దుశ్శకునాలే కనబడుతున్నాయి. ఈ యుద్ధంలో మనకు విజయం కలిగే సూచన కనబడటం లేదు. విజయం కలిగినప్పుడు ఇంతటి మారణ హోమం అవసరమా అనిపిస్తూ ఉంది. నా వాళ్ళు అందరూ చావడం తప్పనిసరి అనిపిస్తుంది. ఇది అంతా నేను భరించలేను. ఈ యుద్ధం మనకు ఏ విధంగా కూడా శ్రేయస్సుని కలిగిస్తుంది అని నమ్మకం నాకు కలగడం లేదు. శ్రేయస్సు కలగని పని చేయడం వృధా కదా. ఇక్కడ అర్జున్ యొక్క మానసిక స్థితిని, శారీరక స్థితిని తెలుపుతున్నాయి. దీనికంతా కారణం సృజనం దృష్ట్యా తన వాళ్ళను చూచి వాళ్ళంతా తన చేతిలో చస్తారేమో అని మోహం, భ్రమ. మనలో కూడా సాధారణంగా పక్కింటి వాడికి కానీ పక్క వీధిలో వాడికి కానీ ఏదన్నా జరిగితే అయ్యో పాపమని ఊరుకుంటాము. అదే మన కుటుంబీకులకు కానీ ఇసుమంత జరిగితే 3 లోకాలు ఒకటి చేస్తాము, నానా హడావిడి చేస్తాము, మానసిక ఆందోళన చెందుతాము, డాక్టర్ల వెంట, లాయర్ల వెంట, అధికారుల వెంట పరుగులు పెడతాము, నానా యోగి చేస్తాము. ఇదంతా దేని వలన జరిగింది అంటే ఒకటే జవాబు, నా వాళ్ళు, సోజినం. ఇదే మనలందరినీ మోహంలో పడవేస్తుంది. అదే మోహంలో ఉన్నవాడు అర్జునుడు. తన వాళ్లకు ఏమో జరిగిపోతుందో అని విషాదంలో మునిగిపోయాడు. ప్రాణం ఉన్న ప్రతి వాడికి భావోద్వేగాలు, కోరికలు, ఆశాపాశాలు, అనుబంధాలు ఉంటాయి తప్పవు. కానీ అవి మితిమీరితేనే ప్రమాదం. బుద్ధి, విచక్షణ, జ్ఞానం ఉపయోగించి వాటిని అదుపులో ఉంచుకోవాలి. అవి అదుపులో ఉంటే మానసిక సంఘర్షణ, మానసిక క్షోభ కలుగదు. అదుపులో ఉంచుకోవడం మానవునికి సాధ్యం కాదు. సాధ్యం కాకపోగా ఆ మానసిక క్షోభ శరీరం అంతా పాకుతుంది. దీని పర్యవసానమే బీపీ, షుగర్ లెవెల్స్ పెరగడం. ఇవన్నీ ఒళ్ళంతా చెమటలు, వణుకులు, దడ, కళ్ళు బైర్లు కమ్మడం, నిలబడలేకపోవడం. సరిగ్గా ఇదే పరిస్థితిలో ఉన్నాడు యుద్ధంలో అర్జునుడు. పోనీ అక్కడ ఏమన్నా జరిగిందే అంటే ఏమీ జరగలేదు. ఇంకా యుద్ధం మొదలవనే లేదు, ఎవరూ చావనూ లేదు, అంతా క్షేమంగా ఉన్నారు. యుద్ధం జరిగితే నేను భయంకరంగా యుద్ధం చేస్తా, నా బంధువులు, మిత్రులు అందరూ చస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? ఇది అర్జునుడి భయానికి, విషాదానికి కారణం. దీనికి మన వాళ్ళు ఒక అందమైన సామెత చెప్తారు, కీడించే మేలించు. ఇది ఒక వ్యర్థమైన సామెత. రైలు బస్సు ఎక్కే ముందు ఈ రైలు బస్సు ప్రమాదం జరిగితే అనే శంక కలిగితే ఎవరు ప్రయాణాలు చేయలేరు. అలాగే అర్జునుడు కూడా ఈ యుద్ధంలో జరగబోయే కీడుని గురించి దుఃఖపడుతున్నాడు. పోనీ అర్జునుడు ఏమన్నా పిరిగివాడా, దుర్బలుడా అంటే అది కాదు. మహావీరుడు, అత్యుత్తమ ధనుర్ధారి, మహారథుడు, ఒకే సమయంలో 10,000 మందిని నిలవరించగల మహావీరుడు. కాబట్టి శారీరక బలం ఎంత ఉన్నా మానసికంగా దుర్బలుడైతే, ఒక విధమైన భ్రమ అతనిని అవహిస్తే శారీరక బలం ఎందుకు పనికిరాదు. అదే అర్జునుని విషయంలో జరిగింది. తన వాళ్ళంతా తన చేతిలో చస్తారేమో అనే భ్రమలో ఉన్నాడు అర్జునుడు.